హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మా మ్యారేజ్ డే సందర్భంగా గుడికి అనేది వెళ్ళామన్నమాట. మీరు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మాకు ఆశీర్వాదం అనేది ఇవ్వండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కదా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైనా చూసే వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే కన్నా నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి. ఈ విధంగా టెంపుల్కి అనేది వచ్చేసామన్నమాట. ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారి దగ్గరికి వచ్చేసి ఈ విధంగా దండం అనేది పెట్టేసుకుంటున్నాను అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా మా ఆయన నేను కూడా దండం పెట్టేసుకుంటున్నాము. ఆ తర్వాత వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా వెంకటేశ్వర స్వామి కూడా ఒక్కొక్కటే గుడిలోనే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు అన్నీ ఉంటాయన్నమాట. ఈ విధంగా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేసామన్నమాట. ఆ తర్వాత వచ్చేసి నమస్కరించుకొని ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి కూడా ఉన్నది. దాని పక్కనే శివాలయం కూడా కొత్తగా కడుతున్నారన్నమాట. ఇప్పుడే రెడీ అవుతుంది. ఆ తర్వాత వచ్చేసి టెంపుల్ అనేది ఈ విధంగా ఉంది చూడండి. మా ఆయన మా బాబు వచ్చేసి ఫొటోస్ దిగడానికి వెళ్ళారు. నేను ఆడ కూర్చున్నాను కొంతసేపు. ఈ విధంగా పక్కన టెంపుల్ దగ్గరికి వచ్చేసి ఫొటోస్ అనేది దిగుతున్నారన్నమాట. చూడండి, మంచిగా చెట్లు అన్నీ మంచిగా ఉన్నాయి చూడండి. ఆ తర్వాత వచ్చేసి కొబ్బరికాయ కొట్టుకున్నాక ఈ విధంగా కొంతసేపు కూర్చొని ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా ఇంటికి వచ్చేసినాక బగారా రైస్ చేశానన్నమాట. ఆ తర్వాత వచ్చేసి స్వీట్ వచ్చేసి ఆప్రికాట్ ఫ్రూట్ స్వీట్ చేశానన్నమాట. చాలా మంచిగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి పాలక్ పన్నీర్ కర్రీ. ఆ తర్వాత వచ్చేసి పూరి. మా మ్యారేజ్ డేకి ఈ విధంగా వంటలు చేశానన్నమాట. స్వీటు మాత్రమే చూపిస్తాను, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి స్వీట్ మాత్రమే చేసేది చూపిస్తాను. మరొక వీడియో పాలక్ పన్నీర్ కూడా ఏ విధంగా చేసుకోవాలో మరొక వీడియో పెడతాను. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఒక చిన్న కప్పు శామ్యాలు అనేది ఏం చేసుకుంటున్నాను అన్నమాట. నెయ్యిలో ఏంచి పెట్టిన శామ్యాలు ఏం చేసుకున్నాను. జీడిపప్పు, ద్రాక్ష, పుచ్చపప్పు ఈ విధంగా నెయ్యిలో ఏం చేసుకోవాలి. ఫస్ట్ ఇవి ఏం చేసుకొని పక్కకు పెట్టిన తర్వాత మనం ఈ విధంగా ఏం చేసుకునేటప్పుడు సిమ్లే కల్లే పెట్టి వేయించుకోండి. మంచిగా దోరగా అయిపోతాయి అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఆప్రికాట్ ఫ్రూటు మనం 1 గంట కానీ 2 గంటలు కానీ వేడి నీళ్ళల్లో గోరువెచ్చని వేడి నీళ్ళల్లో నానబెట్టేసుకుంటే కనుక బాగా ఫ్రూట్ అనేది బాగా నానిపోతుంది అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు 1 గ్లాసు పాలు వేడి చేసేస్తుంది అన్నమాట. ఈ విధంగా పాలు మనకు స్వీటు తక్కువ స్వీట్ చేసుకునేది అంటే తక్కువ పాలైనా వేసేసుకోవచ్చు. ఎక్కువ కావాలంటే కానీ కొన్ని ఎక్కువ పాలైనా వేసేసుకొని ఈ విధంగా స్వీట్ అనేది రెడీ చేసుకోండి. ఆప్రికాట్ స్వీట్ నానబెట్టిన వాటర్ కూడా వేసేస్తున్నాను. ఈ విధంగా పాలు వేడైన తర్వాతనే వేసేసుకోండి. వేసేసుకొని ఈ విధంగా మంచిగా 2 కలిసేటట్టు కలిపేసుకోవాలి. మనం ఇంకా ఇప్పుడు బ్రౌన్ షుగర్ అనేది వేసేస్తున్నాను అన్నమాట. మనకు తీపి స్వీట్ కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. కొంచెం తక్కువ స్వీట్ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. తర్వాత వచ్చేసి 1 గ్లాసు వాటర్ అనేది పోసేస్తున్నాను అన్నమాట. మనకు స్వీట్ అనేది కొంచెం ఇగా ఉంటేనా మనకు తిననీకి కూడా టేస్ట్ అనేది మంచిగా ఉంటుందన్నమాట.
ఆ తర్వాత వచ్చేసి ఆప్రికాట్ ఫ్రూట్ అనేది కట్ చేస్తున్నాను అనమాట. మన గింజలు అనేది సపరేట్ తీసేసుకోవాలి. ఈ విధంగా ఒక కాయను 2 పీసులుగా చేసి మనం కట్ చేసి పెట్టి వేసుకోవాలి. వేడి నీళ్ళల్లో వేయడం వల్ల మనకు బాగా నానిపోతుంది అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి 2 ఇలాచి మెత్తగా దంచేసి వేసేసుకుంటున్నాను. ఈ విధంగా బాగా వాటర్ బాగా మరిగేటప్పుడు ఇలాచి పౌడర్ అనేది వేసేసుకోండి. వేసేసిన తర్వాత మనం వేయించి పెట్టిన సేమ్యాలు అన్నీ వేసేస్తున్నాను. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేయించేసుకోండి. ఈ విధంగా సేమ్యాలు కూడా వేసిన తర్వాత ఈ విధంగా కలిపేసుకుంటూ ప్లేటు వేసేసుకోవాలి 2 నిమిషాలు. ప్లేటు వేసేసుకొని మనకు అద్దం పైన ఉడికిన తర్వాత సేమ్యాలు అనేది ఆ తర్వాత వచ్చేసి మనం వేయించి పెట్టిన బాదం పప్పు, ద్రాక్ష, పుచ్చపప్పు ఈ విధంగా వేసేస్తున్నాను. జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి నేను జీడిపప్పు వేస్తలేనమాట. ఈ విధంగా వేసేసి 3 మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్వీట్ కావాలన్నా కానీ ఇంకా కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కన్నా బ్రౌన్ షుగర్ అనేది వేసేసుకోండి. ఈ విధంగా స్వీట్ అనేది చేసుకుంటే కన్నా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారనమాట. ఇప్పుడు ప్లేటు వేసేసిన తర్వాత మళ్ళా తర్వాత వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఆప్రికాట్ ఫ్రూట్ అనేది వేసేసుకొని మంచిగా కలిపేసిన తర్వాత 2 నిమిషాలు ప్లేట్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మంచిగా స్వీట్ అనేది దగ్గరికి వచ్చేసింది చూడండి. ఈ విధంగా చేసుకోండి. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే కనుక నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.